ఇచ్చారనే వార్తలు అనేక మీడియా సంస్థల్లో ప్రచురితమయ్యాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కంగ్రాచ్యులేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మీకు ఏం కావాలో అది మేము ఇస్తాము అనే ఒక హామీని కూడా ఆయన బహిరంగంగా ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అర్ధాంతరంగా ఆయన ప్రెస్ బ్రీఫింగ్ని రద్దు చేసుకున్నారు. అంటే ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టారు. ఇటు వెళ్తున్నారా లేదు గోడ దూకే అవకాశం ఉందా అనే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. భార్గవ్, మీరేమంటారు దీని గురించి? చేతన్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా దేశంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా మారబోతున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ సీట్లు సాధించుకుంది, 134 పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అక్కడ దాంతోపాటు 16 సీట్లు లోక్సభ స్థానాలు గెలుచుకుంది టీడీపీ పార్టీ. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు టీడీపీ అతి పెద్ద రెండవ పార్టీగా అవతరించింది. అక్కడ నితీష్ కుమార్ కూడా జేడీయూ 14 సీట్లకు పైగా అక్కడ 14 సీట్లు సాధించుకుంది. వీళ్ళిద్దరు కూడా దేశ రాజకీయాల్లో ఇప్పుడు చాలా కీలకంగా మారబోతున్నారు. చంద్రబాబు 16 సీట్లు ఎవరికి మద్దతు ఇస్తాయనే చర్చ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు తావిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఎన్డీఏలోనే ఉంటారో లేకపోతే కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి అధికారం ఫామ్ చేసే దిశగా ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతోంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో ఇటు నితీష్ కుమార్తో కాంగ్రెస్ పెద్దలు టచ్లోకి వెళ్ళారు. తెలంగాణకు సంబంధించిన ఒక కీలకమైన నేత, గతంలో టీడీపీలో ఉన్నటువంటి టీడీపీలో పనిచేసినటువంటి ఒక నేత, చంద్రబాబు సహచరుడుగా ఉన్నటువంటి ఆ నేతకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ హైకమాండ్ ఒక టాస్క్ అప్పచెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ టాస్క్ ఈ కీలక నేత తెలంగాణ నుంచి కూడా చక్రం తిప్పుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా చంద్రబాబు ఖచ్చితంగా 16 సీట్లు, ఇటు నితీష్ కుమార్కు ఉన్న 14 సీట్లు, వీళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు విషయంలో ముఖ్యంగా కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా మీకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గత 10 ఏళ్లుగా రాని స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా మీకు ఇస్తామంటూ కూడా బంపర్ ఆఫర్ చేసింది కాంగ్రెస్ కూటమి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా ఈ చంద్రబాబు విన్నింగ్ తర్వాత మీడియా ముందుకు వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, మీడియాతో మాట్లాడతాడు అనే ఒక చర్చ జరిగింది. సడన్గా హఠాత్తుగా చంద్రబాబు మీడియా సమావేశాన్ని తొలగించాడు. ఆయన మీడియా ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఎలాంటి నేతలతో చర్చలు జరుగుతున్నాయి, లేకపోతే కాంగ్రెస్ కూటమితో ఏమైనా చర్చలు జరుగుతున్నాయా, అందులో భాగంగానే ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నాడా, ఇలాంటి ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీలో మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కీలక నేతలను కలుస్తారా, లేకపోతే కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పెద్దలను కలుస్తాడా అనే దానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ బీజేపీ మెజార్టీ సీట్లు సాధించలేదు. చంద్రబాబు అదేవిధంగా నితీష్ కుమార్ జేడీయూ టీడీపీ రెండవ అతిపెద్ద పార్టీగా ఇండియా కూటమిలో టీడీపీ ఉంది కాబట్టి 16 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 14 సీట్లు నితీష్ కుమార్కు ఉన్నాయి. వీళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకునే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు ఎందుకు ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నాడు అనే పెద్ద ఎత్తున ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో కీ రోల్గా మారబోతున్నాడు చంద్రబాబు. ఎందుకంటే ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఎన్డీఏతోనే ఉన్నాడు. కానీ ప్రెస్ మీట్ రద్దు చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన అనుభవం ఇక్కడ చంద్రబాబుకు ఉంది. ఇద్దరు కూడా మద్దతు ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన మద్దతు ఇచ్చి పనిచేసిండు. గతంలో నితీష్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన నేపథ్యం. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరిని కాంగ్రెస్ కూటమికి రప్పించాలనే ప్రయత్నాలు కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నటువంటి ఈ తెలంగాణకు సంబంధించిన ఒక కీలక నేత ఆయన చక్రం తిప్పుతున్నాడు, అది కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా బీజేపీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇండియా కూటమి అక్కడ అధికారం ఫామ్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరిగే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా రేపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం దిశగా రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు చంద్రబాబు మరి ఢిల్లీలో ఇండియా కూటమి నేతలను కలుస్తారా లేదా మోడీకి సంబంధించిన ఇండియా కూటమి లేదా ఎన్డీఏ కూటమి ఇద్దరిట్లో ఎవరిని కలుస్తారనే దానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నితీష్ కుమార్ ఎవరికి సపోర్ట్ ఇస్తే వాళ్ళు మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా చేతన్.
థ్యాంక్ యూ భార్గవ్. అయితే ఇక్కడ కీలకమైన అప్డేట్ ఏంటంటే అన్న, బీజేపీకి 240 సీట్లు ఉన్నాయి, టీడీపీకి 16 సీట్లు ఉన్నాయి, జేడీయూకి 14 సీట్లు ఉన్నాయి. ఈ 3 పార్టీలు, ఈ ప్రధానమైన 3 పార్టీలను కలుపుకున్న మ్యాజిక్ ఫిగర్ని బీజేపీ దాటలేదు. ఖచ్చితంగా ఎన్డీఏలో ఉన్న అన్ని పార్టీల దానికి కావాల్సింది. ఎల్జీపీ 5 సీట్లు ఉన్నాయి, లేదు అనేక పార్టీలు, దాంట్లో కోయిలేషన్లో ఉన్న అన్ని పార్టీల మద్దతు దానికి ఖచ్చితంగా కావాల్సిందే. అది కూడా అందరినీ సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు ఒకవేళ ఇండియాకి షిఫ్ట్ అయినా ఇండియా ప్రభుత్వాన్ని స్థాపించలేదు. ఒకటి ఏంటంటే వాజ్పేయి ప్రభుత్వాన్ని అప్పుడు 1996లో ఎలా కూల్చగలిగారో మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రబాబు అడ్డుకోగలడు. అంతవరకు 290 ఉన్నదాన్ని -16 చేస్తే 274 దగ్గర ఆగుతారు. ఇంకొక 2-3 అదర్స్ ఎట్లాగూ ఉన్నారు కాబట్టి వాళ్ళు దాని నుంచి, అక్కడి నుంచి మనం ఏదైనా జరగచ్చు, పాలిటిక్స్లో ఏదైనా జరగచ్చు. మోడీని ప్రధానమంత్రిని ఆపకుండా చంద్రబాబు ప్రయత్నిస్తాడా, లేదు మోడీ ఎన్డీఏలో ప్రభుత్వంలో భాగస్వామి అవుతారా? మేజర్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకునేటువంటి వార్త ఇప్పుడు మన భార్గవ్ చెప్తున్నారు కదా. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు తనే అత్యంత కీలకం అటు ఈ కూటమికి కానీ ఈ కూటమికి కానీ. ఇప్పుడు తను కానీ లేదంటే జేడీయూకి సంబంధించినటువంటి నితీష్ కానీ ఎటువైపు వెళ్తే అటువైపు తక్కేడ జోక్ అట్టుపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి వెళ్ళగానే ఇంకా ఈ ప్రభుత్వం రాదు అనుకున్నప్పుడు ఒక లెక్క ఉంటుంది, ఈ ప్రభుత్వం ఫామ్ చేస్తాం అనుకున్నప్పుడు వచ్చే వాళ్ళ సంఖ్య ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం రాదు, లేదంటే ఎన్డీఏ గవర్నమెంట్ రాదు అని అనుకుంటామో, అప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేసేటువంటి పక్షాలతో పాటు దాదాపు 20-25 అదర్ పార్టీస్ కూడా గెలిచినాయి. అటువంటి విషయం చంద్రబాబు నాయుడు బేరూజీ వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఈ ఎలక్షన్ మొదటి నుంచి ఒక నరేటివ్ ఫామ్ అయ్యింది. ఆ నరేటివ్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఫైట్ బిట్వీన్ మోడీ అండ్ ఇండియన్ పీపుల్ అనే నరేటివ్ ఒకటి స్టార్ట్. అయితే ఇప్పుడు మోడీ ఇక్కడ దాకా వచ్చి ఆగారు. మోడీని పడేయడం కూడా వీళ్ళ ఇద్దరికి పెద్ద కష్టమైన పనేం కాదు. అంటే ఇప్పుడు ఒక నిర్ణయం తర్వాత వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటిది అనేది ఆ నిర్ణయం ఎట్లా తీసుకోవాలనే దాన్ని సూచిస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడు నియర్ బై ఉన్నటువంటి ఎన్డీఏ కూటమినే పడగొట్టి, ఆల్రెడీ మెజార్టీ సాధించినటువంటి ఎన్డీఏ కూటమిని పడగొట్టి మెజార్టీకి దూరంగా ఉన్నటువంటి ఇండియా కూటమితోని చేరడం గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి శక్తిని ఇస్తుందా, ఇదా ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్. ఇదంతా కూడా రేపు ఇండియా కూటమి అలయన్స్ సమావేశం ఉంది అంటున్నారు కాబట్టి ఆ కూటమి ఎండింగ్ నాటికి సమావేశం అయిపోయే సమయానికి ఎంతమంది తమ మద్దతు లేఖలు కానీ మద్దతు ఇస్తామనేటువంటి ప్రకటన చేస్తారనే దాన్ని బట్టి రేపటి రాజకీయం ఆధారపడి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎన్డీఏ నామినల్ మెజార్టీతోని గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానికి సంబంధించి ప్రధానంగా డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయనకి ఒక మేజర్ ఛాలెంజ్ ఉంది. ఒకటి క్యాపిటల్ పైన ఆయన పట్టుబట్టి కూర్చున్నారు. ఆయన ఏంటిదంటే అమరావతినే క్యాపిటల్గా పెట్టాలి, నేను అమరావతిని క్యాపిటల్గా తీర్చిదిద్దాలనేటువంటి ఒక మాట చెప్తున్నారు. పైగా ఎవరైతే చంద్రబాబు నాయుడు అండ్ ఆయన కూటమికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి అమరావతిని మేము రాజధానిగా నిలబెడతాము, పూర్తి స్థాయి రాజధానిగా నిలబెడతాం, రాజధానిగా డెవలప్ చేస్తాం అనేటువంటి మాట చెప్తాను. రెండోది స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చుకొని ఇటు పోలవరం ప్రాజెక్టుతో పాటు మిగిలినటువంటి ఇతరత్ర అవసరాలను మేము పూర్తి చేసుకుంటాం అనేటువంటి మాట చెప్పినారు. ఇవన్నీ చేయాలి అని అంటే రేపు 30-35 పార్టీలు ఉండేటువంటి ఒక సమూహంలో చేరి వాళ్ళతోని బార్గెయిన్ చేసుకొని నిధులు తీసుకురావడం ఈజీనా, లేదు 2-3 పార్టీలు లేదంటే ఒక పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి బీజేపీ దాదాపు 240 అదే ఉంది కాబట్టి ఒక్క వ్యక్తితోని 2 వ్యక్తులతో మాట్లాడుకోవడం ఈజీనా అనేది చంద్రబాబు నాయుడు ఐ థింక్ డిసైడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ మోర్ ఆర్ లెస్ ఎనీ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అయితే కనుక డెఫినెట్గా ఒక్క వ్యక్తితోని ఇంకో వ్యక్తితోని డీల్ చేసుకునేటువంటి అవకాశం చాలా ఈజీ. పైగా 30 మంది ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో దూరి 30 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని పర్టికులర్గా పలానా స్పెషల్ స్టేటస్కి కానీ అమరావతికి స్పెషల్ ఫండ్స్ కానీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానీ తెచ్చుకోవడానికి కన్విన్స్ చేయడం కొంచెం టిపికల్గా ఉంటుంది. లేదు అని అనుకుంటే సింపుల్గా
ఇది అంటారు కదా, మనం మోటా బాయ్ అంటారు కదా ఇప్పుడు అమిత్ షాని, భాయ్ సాబ్ దేకో ఆప్కా గవర్నమెంట్ కోమామే హోగా, నేను వెళ్ళిపోతే కనుక మీరు కోమాలకు పోతారు, మీరు వెళ్ళిపోతారు కాబట్టి మీరు నన్ను మంచిగా